తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదీ చేయడంట దేవుడు. కానీ కరువు వస్తుందని ఫరోకు తెలియపరిచాడు, యాకోబుకు తెలియపరచల. యాకోబుకు తెలియలేదు. ఇప్పుడు కరువు వచ్చింది. ప్రతి దేశమందు భారమైనందున ప్రతి దేశంలో కూడా కరువు వచ్చేసింది. ఐగుప్తులో మాత్రమే ధాన్యం ఉంది, మరి ఎక్కడ లేదు ధాన్యం. అన్ని దేశస్తులు కూడా ఐగుప్తులో ధాన్యం కొనుక్కొని పట్టణకు వచ్చారు. కానాను దేశంలో కూడా కరువు వచ్చింది. కానాను దేశంలో ఎవరున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. కనాన్లో యాకోబు ఇశ్రాయేల్ ప్రజలు, అబ్రహాం సంతానం ఉన్నారు. సరే, యాకోబు జీవించే ఉన్నాడు. యాకోబు కాలంలోనే కరువు వచ్చింది. యాకోబు ఉన్నటువంటి సమయంలోనే కరువు వచ్చింది. యాకోబు మరి ప్రార్థన చేయలేదా? దేవుడు ప్రార్థన వినలేదా? కరువు తీసేసి సమృద్ధి కలిగినటువంటి పంటలు మాకి అని దేవుడు యాకోబు ప్రార్థన విని యాకోబు ఉన్నటువంటి ప్రాంతంలో లేక దేశంలో కరువు లేకుండా చేయొచ్చు కదా. యాకోబు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుడు కూడా ప్రతి సందర్భంలో, అంటే ప్రవక్తలతో మాట్లాడేటప్పుడు కానీ, ఆయన భక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటాడు ఆయన. యాకోబు మరి యాకోబు ప్రార్థన చేయలేదా? యాకోబు ప్రార్థన చేసిన యాకోబు ప్రార్థన దేవుడు వినలేదా? ఒకటి, దేవుడు ఎందుకు ఆయనకు బయలుపరచలేదు కరువు వస్తుందని? కరువు వచ్చింది ఐగుప్తు దేశంలో, కనాను దేశం, అన్ని దేశాల్లో, ఐగుప్తులో తప్ప మిగతా అన్ని దేశాల్లో వచ్చింది. సమృద్ధిగా పండింది ఐగుప్తులో. 7 సంవత్సరాలు సమృద్ధిగా పండింది. యాకోబుకి మరి బయలుపరచలేదు. పోనీ కరువు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, కరువు భారంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదా యాకోబు? దేవుడు ప్రార్థన ఆలకించలేదా? దేవుడు ప్రార్థన వినలేదా? ఇప్పుడు ప్రార్థన వినకపోయాలక, కరువు ఎక్కువైపోయాలక యాకోబుకి ఎట్లా ఉండాలక? మనం ప్రార్థన చేస్తుంటే మన ప్రార్థనకి సమాధానం రాలేదనుకోండి, దేవుని మీద కోపం వస్తుంది. ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. ఇక మనకు చేయటానికి కూడా మనసు రాదు. చేసేంత విశ్వాసం ఉండదు. కూడా ఉండదు. చేయలేము. ఎందుకు అంటే ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు దేవుని తెలియని వారైతే, దేవుని ఎరగని వారైతే, ఆ రోగాలప్పుడు, లేకపోతే బాధలు కలిగినప్పుడు, లేకపోతే కుటుంబాల్లో ఏదైనా దుఃఖాలు కలిగినప్పుడు వాళ్ళు దేవుని దూషిస్తారు. ఎందుకనంటే వాళ్ళ బాధలు తట్టుకోలేక, దేవుని గురించి తెలియక దేవుణ్ణి దూషిస్తారు. దేవుని పిల్లలు చాలామంది ప్రార్థనగా వినకపోయాలక, దేవుడు ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోతే చాలామందికి అలిసిపోతారు. ఇంక చేయలేనంతగా, ఇంక చేయకూడదు, అలిసిపోతారు, ఇంకా చేయలేరు. కానీ ప్రార్థన దేవుడు వింటాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి విశ్వాసం. మనం ఏంటి అంటే, మనం అడిగినప్పుడే ఇయ్యాలంతే. అప్పుడు దేవుడు మనతో ఉన్నట్టు, మన ప్రార్థన విన్నట్టు. మనం అడిగినప్పుడు ఇయ్యలేదనుకో, అప్పుడు దేవుడు మనతో లేనట్టు, మన ప్రార్థన విన్నట్టు. ఇంకా రకరకాలుగా మనం ఆలోచిస్తాం. సరే, యాకోబు తాను జీవిస్తున్నటువంటి కాలంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. భయంకరమైన కరువు. వచ్చింది. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఏంటి? నీ తండ్రి అయిన అబ్రహాం దేవుణ్ణి, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుణ్ణి,
నీ నీ అబ్రాహాముకి, నీ తండ్రి అయిన అబ్రాహాముకి నేను వాగ్దానం చేసినటువంటి దేశాన్ని, నీ తండ్రి అయిన ఇస్సాక్కి వాగ్దానం చేసినటువంటి ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను, నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు జీవించాలి అని అంటే ఆహారం కావాలి కదా, బంగారం ఉంటే తినలేరు కదా, డబ్బులుంటే తినలేరు కదా, ఏం కావాలి? ఆహారం కావాలి కదా. ఎంత డబ్బులున్నా ఎంత బంగారం ఉన్నా తినలేరుగా. ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం లేదు, కరువు వచ్చేసింది. దేవుడు ఎందుకు యాకోబు ప్రార్థన వినలేదు? రెండోది, కనాను దేశం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు వారిని కనాను దేశంలో ఉంచకుండా ఒక అన్య దేశంలోకి తీసుకుపోయి అక్కడ ఉంచాడు. ఇప్పుడు కరువు వచ్చింది. ప్రైజుల్లా, కరువు వచ్చింది. ఈ కరువు కాలంలో ఎట్లా బ్రతకాలా అని చాలా ఆలోచిస్తున్నారు. ఎవరు? యాకోబు కుమారులు, కోడళ్ళు, పిల్లలందరూ కూడా ఎంతో బాధతో ఉన్నారు కరువు వచ్చేసి. కానీ దేవుడు చూడండి, కరువు వస్తుందని యాకోబుకు తెలియక మునిపే ఇంచుమించు 13, 6, 19, 20 సంవత్సరాల ముందే యోసేపును పంపించినాడు. కరువు వస్తుంది, కరువు కాలంలో బ్రతకాలని అంటే బ్రతకలేరు అని చెప్పేసి ఎప్పుడంట 20 సంవత్సరాలకు ముందే, అంటే 21, 22 సంవత్సరాలకు ముందు దేవుడు కరువులో వారిని పోషించడానికి యోసేపును ముందుగా పంపించినట్టు దేవుడు. 105:17 వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను. వారికంటే ముందుగా ఒకని ఎప్పుడు 22, 21 సంవత్సరాల తర్వాత ముందు దేవుడు కరువు వస్తుందని చూసి తెలుసుకొని ముందుగానే పంపించినట్టు యోసేపు. 45:5 ఆయన నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను. యోసేపు గుంతలో వేయబడ్డప్పుడు బ్రతిమిలాడినట్టు. అయితే యోసేపు అన్నలో దాన్ని వినలేదు. ఇప్పుడు యోసేపు వేసినటువంటి కేకంట అన్నల చెవుల్లో చేరటానికి, అన్నలారా నన్ను తీయండి గోతుల నుంచి నేను కేకలేస్తే ఆ స్వరం వారి చెవుల్లో చేరటానికి ఎంతో సేపు పట్టదు కదా, కేకలేయగానే వినపడుతుంది. వారి చెవుల్లో నుండి వారి హృదయంలోకి రావడానికి 22 సంవత్సరాలు పట్టిందంట. ప్రాణరక్షణ కోసం దేవుడు ముందుగానే యోసేపుని ఐగుప్తుకి పంపించాడు. ఐగుప్తులో యోసేపు ఉన్నాడని, ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడని, ఆ ఐగుప్తుకి వెళ్తే మనం కరువు లేకుండా కరువును తప్పించుకుంటామని, పోషించబడతామని ఇశ్రాయేలీల యాకోబు కుమారులకు కానీ, యాకోబు ఇంటి వారికి కానీ, చివరికి యాకోబుకు కూడా తెలియలే. ఎప్పుడు 22 సంవత్సరాలకు ముందే దేవుడు యోసేపుని ఐగుప్తులోనికి పంపించాడు. ఎందుకు యోసేపుని ఐగుప్తులోనికి పంపించాడు అని అంటే దేవుని ప్రజలను పోషించడానికి. యోసేపు దాచిపెట్టుకోవడానికి కాదు, దేవుని ప్రజలను పోషించడానికి కాదు. మనం అడిగేది ఒకటి, దేవుడు చేసేది ఒకటి. అడగక మునిపే మన అక్కర్లను ఎరిగినటువంటి దేవుడు, అడగక మునిపే అక్కర్లను ఆయన టైంలో, ఆయన సమయంలో ఆయన తన కార్యాన్ని చేస్తుంది. ఆయన టైంలో, ఆయన సమయంలో మన ప్రార్థనకి జవాబు ఇస్తుంది. మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు విని జవాబు ఇస్తాడని కాదు. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, దొరకవచ్చు సమాధానం,
ఒక్కోసారి ఆ ప్రార్థనకి సమాధానం రాకపోవచ్చు. ప్రార్థన చేసాము, దేవుడు వినలేదు, సమాధానం ఇవ్వలేదు అని నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు. ఎందుకు అని అంటే మన ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థనకు తగినట్లుగా పరిష్కారం దేవుడు చూపిస్తాడు. చూపించే అంతవరకు మన ఓపిక పట్టలేం. అది ఆయన కార్యం చేసే అంతవరకు మనం కనిపెట్టుకొని ఉండలేం. ఆయన మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబు ఇచ్చేంతవరకు మన లావు చూసి, మన ఎత్తు చూసి, లేకపోతే మన వాగ్దాటిని చూసి, మన ముఖాలు చూసి దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. మన ప్రార్థనకి జవాబు ఎప్పుడు ఇస్తాడు అని అంటే ఆయనకు నచ్చిన టైంలో ఆయనకి నచ్చింది ఇస్తాడు. దేవుడు చేస్తాడు. తన కోసం కనిపెట్టుకునే వారి నిమిత్తం ఆయన ఆలస్యం చేస్తున్నాడు అని ఉంటుంది వాక్యం. తన కోసం కనిపెట్టుకునే వారి నిమిత్తం ఆయన ఆలస్యం. మనం ఏంటంటే ఆలస్యం అయిందంటే మనం తట్టుకోలేము. అది సరే, కరువు కాలంలో యాకోబు ప్రార్థించి ఉండొచ్చు, కానీ కరువు కాలంలో యాకోబు ప్రార్థన చేయకమునిపే 22 సంవత్సరాల క్రితమే ఆ కరువులో వారు పోషించబడటానికి దేవుడే ఏర్పాటు చేశాడు. అది ఎరిగినటువంటి యేసేపు అంటాడు, అదే ఇదిగో నన్ను నమ్మివేసినందుకు మీరు దుఃఖపడకండి, నన్ను నమ్మివేసినందుకు మీరు మీ ప్రాణరక్షణ కోసం దేవుడు ముందుగా నన్ను పంపించాడు. మీ ప్రాణరక్షణ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకా భయంకరమైన కరువు సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి, ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. అందుకని ముందుగానే దేవుడు నన్ను మీకోసం పంపించాడు. నన్ను అమ్మివేసినందుకు, బాధ పెట్టినందుకు మీరు దుఃఖపడద్దు. సరే, దేవుడు కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. రెండోది, కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు కానాను దేశంలో ఉంచకుండా ఎందుకు ఐగుప్తుకు పంపించిండు వాళ్ళని? ఏంటి, దేనికి అని అంటే కానాను దేశం అంతా కూడా పాప పంకిలం అయిపోయింది. అది లేవికాండము 18వ అధ్యాయంలో 24. వీటిలో దేని వలనను నేను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న ఈ జనములు వాటన్నిటి వలన అపవిత్రులయ్యారు. ఆ దేశము అపవిత్రత కలదు కనుక నేను దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగొట్టి వేయుచున్నది. అది ఆ దేశమే అపవిత్రమైనది. కనానంతా కూడా అపవిత్రమైపోయింది. కనానంత అపవిత్రం అయిపోయింది. తన ప్రజలు ఆ కానానీయులతో కలిసిపోకుండా, ఆ కానానీయుల యొక్క క్రియలు నేర్చుకోకుండా, ఆ కానానీయులతో కలిసి వెయ్యమందకుండా వారిని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉంచాలి, ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో ఉంచాలి అనేది దేవుని ఆలోచన. కాబట్టి కానాను దేశం ఎప్పుడైతే పాపము సంపూర్ణమైపోయిందో ఆ దేశమంతటిని క్లీన్ చేసేటువంటి సమయం వచ్చేంత వరకు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో దేవుడు ఉంచాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు కలవటానికి లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి సిస్టమ్ అది. ఐగుప్తీయులు ఏ ఇతర అన్యజనులతో కలవరు.
భోజనం కూడా చేయరంట ఐగుప్తీయులు. ఎందుకు అని అంటే వారు దేవుని సొంత ప్రజలుగా, దేవుని జనాంగంగా, మేమే దేవుని ప్రజలము, మేమే దేవుని సొంత ప్రజలము అని భావిస్తారు. కాబట్టి వేరే ఇతర జనాలతో, ప్రజలతో అస్సలు కలవరంట వాళ్ళు. అసలు కలవరు. కనాన్లో ఏముంది? కనాన్ దేశంలో ఏముంటుంది అంటే వీరి పిల్లల వారికి, వారి పిల్లల్ని వీళ్ళకి కలగా పొలగగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే దేవుడు వారిని సపరేట్ చేశాడు. అది ఐగుప్తులోనికి ఎందుకు పంపించాడు అని అంటే ఐగుప్తీయులతో కలిసి ఉండే అవకాశం లేదు. ఆ దేశం చట్టం అది. వాళ్ళు కూడా వీళ్ళతో కలిసి ఉండటానికి కలిసి ఒప్పుకోరు. వాళ్ళు ఐగుప్తీయులు కూడా ఒప్పుకోరు. అందుకని వారిని ఓ ప్రత్యేకమైన దేశంలో ఉంచారు. చూడండి, ఆదికాండము 47వ అధ్యాయం. రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యించాను. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ అది రామశేష్ అనే ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇశ్రాయేలీల్ని ఉంచాడు. ఈ ఐగుప్తులో ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఇంచుమించు 430 సంవత్సరాల దాకా ఉన్నారు వాళ్ళు. ఎన్ని? దగ్గర 430 years అనుకుంటా. అంతకాలంలో అసలు టచ్చింగే లేదంటది ఐగుప్తులకి, ఇశ్రాయేలీలకి. ఇప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కలిసి ఉంటేనే బాయ్ అయిపోయేదారు. వీళ్ళు వాళ్ళు అయిపోతారు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తీయులతో కలవకుండా దేవుడే కట్టడి నియమించింది. అంతే. ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఇశ్రాయేలీలు ఉండాలి. ఒక పరిశుద్ధమైనటువంటి జనాంగంగా ఇశ్రాయేలీలు ఉండాలి. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉంచడానికే కనాను దేశంలో నుంచి పాడైపోయిన, అపవిత్రమైపోయినటువంటి అంత వాతావరణం కలుషితం అయిపోయింది. ప్రజలు కలుషితం అయిపోయారు. అంత కలుషితం అయిపోయింది. అది అపవిత్రమైపోయింది దేశం అంతా. ఆ అపవిత్రమైనటువంటి దేశంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలాగుండేది? కలుషితం కాకుండా, ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉండకుండా దేవుడు వారిని సపరేట్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నుండి మనల్ని దేవుడు బయటకు తీశాడు, కానీ మనం కూడా ఒక ప్రత్యేకమైన ప్రజల్లాగా ఉండాలి. వాళ్ళు చేసే మనం చేస్తే ఇంకా వాళ్ళకి మనకేం తేడా ఉండదు. ఆ ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉంచడానికే ప్రైజ్ ది లార్డ్ దేవుడు యాకోబు వంశాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ రామశేష్ అనేటువంటి ఆ ప్రాంతంలో వారిని ఉంచి ఐగుప్తులో ఉన్నటువంటి లక్షణం అది. వీళ్ళు కలుస్తూ ఉన్నా కలవనీరు. వీళ్ళతో కలవరు. వీళ్ళు వాళ్ళతో దేవుడు అలా దాచాడు వారి దగ్గర. అంతే. ఎంతమంది అయ్యేదాకా అంటే ఎంతమంది అయ్యేదాకా? ఇంచుమించు కాల్బలం 6 లక్షల మంది అయ్యేదాకా. ప్యూర్ ఇశ్రాయేలీలు. అంతే. ఎవరు ప్యూర్ ఇశ్రాయేలీలు అంటే వేరొకళ్ళు చీలతో కలిసిపోయి అక్రమ సంతానంగా. ఎజ్రా గ్రంథము 1-2 వచనాలు. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, ఇశ్రాయేలీయులు, లేవీయులు, యాజకులు అందరూ, హిత్తీయులు, పెరిజ్జీయులు, యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీలను దేశపు జనములలో ఉండి తమ్మును తాము వేరుపరుచుకోనక వారు చేసినట్లు వీళ్ళు కూడా
ఐగుప్తులో అలాంటి సిస్టమ్ లేదు అది. అందుకు దేవుడు వాళ్ళని అక్కడికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. అడిగి పోవాలంటే పోరు కదా, ఉరకబోబట్టి పోతారా? పోరు. ఏం చేయాలి? కరువు రప్పియాలండి. దేశం అంతా కరువుతో అల్లాడి తట్టు చేసిండు. ఇంకా తప్పనిసరి అప్పటికి భయపడ్డాడు యాకోబు. కరువు ఐగుప్తులకు పోవాలంటే భయపడ్డాడు. యాకోబుకి ఒక మనసు ఉంది, ఏంటంటే అబ్రహాము కనాన్లోకి వెళ్ళిపోయి పాడైపోయాడు. ఆగరు ఎక్కడి నుండి వచ్చింది? ఐగుప్తులో నుండి వచ్చింది. అందుకని ఐగుప్తుకు రావాలంటే యాకోబు భయం. అందుకు దేవుడు అన్నాడు, యాకోబు యాకోబు భయపడకు, నేను నీతో కూడా ఐగుప్తుకి వస్తా. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నేను గొప్ప జనంగా చేస్తాను. తర్వాత ఆ ప్రజలను నేనే మరలెక్కడికి తీసుకొని వస్తా. దేవుని ఆలోచనలు మనకు అర్థం కావు. అది 92వ కీర్తన 4వ వచనం ఉంటుంది. నీ కార్యములు గంభీరములు, పశుప్రాయులు వాటిని గురించి ఆలోచించరు. నీ కార్యాలు ఎంత దొడ్డయి, నీ ఆలోచనలు అతి గంభీరములు. అది పశుప్రాయులు వాటిని. ఏ యాకోబు దేవుడు మీకు ఇస్తానంటే ఈ దేశం యాడికి బయలుదేరను అని ఉండొచ్చు సాతాను కదా. ఎందుకంటే ఎగతాళి చేయటం, హేళన చేయటం, దూషించటం, లేకపోతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించేటట్లు చేయటం కదా వాడి పని. యాకోబుని శోధించుండొచ్చు కదా. లేకపోతే ఆ కనానీయులు కూడా, మీరేంది మీ దేవుడు ఇస్తానని తీసుకొచ్చి నిన్నట్రే మీరు మళ్ళీ పెట్టేబెడతద్దుకొని పోతున్నారేంది మీరు? దేవుడు ఏం చేయట్లేదా మీకు? ఇంకా హేళనలు, తిరస్కారాలు, అవమానాలు, అవి కాదు వాళ్ళకి కావాల్సింది. అది దేవుడు వారిని ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉంచాలనేది ఆయన సంకల్పం. మన జీవితాల్లో కూడా దేవుడు ఆలోచించేది వేరు, మనం ఆలోచించేది వేరు. దేవుని ఆలోచనలకు గ్రహించాలి, ఆలోచనలకు తగ్గట్టుగా మనం నడుచుకోవాలి, మహింపరచాలి. ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉండటం నేర్చుకోవాలి. అది లోకంలో ఉన్న వాళ్ళలాగా మనం కూడా ఉన్నాం అనుకో, ఇంకేముండదు. వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడదు. వారు వస్త్రధారణ, వారు పనులు చేసినట్టు మనం చేస్తే ఒక ప్రత్యేకమైన ప్రజలు. హల్లెలూయా. నాకు ప్రత్యేకమైన ప్రజగా ఉంటారు అన్నాడు దేవుడు. అది కాబట్టి ప్రత్యేకమైన ప్రజలం కాబట్టి ప్రత్యేకంగా ఉందాం. దేవుడు వారిని ఆ కనాన్లో నుండి ఐగుప్తులోనికి తీసుకురావటంలో ఉన్న ఉద్దేశం అది. కనాన్లో ఉంటే పాడైపోయి పతనమైపోతారు కాబట్టి ఐగుప్తులోనికి తీసుకొచ్చి ఐగుప్తులో కరువు కాలంలో వారిని పోషించిండు. అక్కడ వారిని సంతానాభివృద్ధి చేసిండు. సంతాన అభివృద్ధి. దేవుని కొరకు రోషంగా బ్రతికేటట్టు జీవించేటట్లు చేశాడు దేవుడు వారిని. అది ఐగుప్తులో ఉన్నప్పటికీ, పరోపాలన కింద ఉన్నప్పటికీ దేవుని కొరకు రోషంగా జీవించేటట్లు చేశారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన ప్రార్థనలు వింటాడు. ఆయన చిత్తానుసారమైనటువంటి సమయంలో మన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ఆయన ఇచ్చే జవాబు వేరు, మనం అనుకునేది వేరు. ఆయన తన చిత్త ప్రకారంగా మనలో తన కార్యాన్ని చేస్తాడు. ఆయన ఉద్దేశాలు మనం గ్రహించి ఉద్దేశాలకు తగ్గట్టుగా మనల్ని మనం నిర్మించుకోవాలి, మనల్ని మనం కట్టుకోవాలి, మనల్ని మనం నిర్మించుకోవాలి, మనల్ని మనం కట్టుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా, దేవుని ప్రజలుగా, దేవుని సంబంధమైన ప్రజలుగా, దేవుని పిల్లలంగా, ఆయన సొత్తైన ప్రజలంగా, పరిశుద్ధ జనాంగంగా, యాజక రూపమైనటువంటి రాజ్యంగా మనం ఉండాలి. ఈ లోకంలో పతనమైపోతున్నటువంటి అన్ని పతనమైపోతున్నాయి. అది లోకంలో అన్ని, నీతి పతనమైపోతుంది, న్యాయం పతనమైపోతుంది, కనికరం, ప్రేమలు పతనమైపోతున్నాయి, అన్నీ పాడైపోతున్నటువంటి పతనమైపోయేటువంటి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా, గడ్డిలో నిర్వహణ చెట్లు ఎదిగినట్లుగా, అడవి వృక్షాల్లో జలధర వృక్షం ఎలాగున్నదో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా మనం ఉండాలి. అది దేవుని సంకల్పం, దేవుని చిత్తం. అలా ప్రత్యేకతను కాపాడుకున్నటువంటి వారికే నిత్యజీవము, నిత్యత్వం.
ఈ రాత్రి మనల్ని మనం పరీక్ష చేసుకొని పరిశీలన చేసుకుందాం. అలా ప్రత్యేకమైన ప్రజలుగా ఉండటానికి మనం దిద్దుకుంటున్నామా, సరి చేసుకుంటున్నామా, కట్టుకుంటున్నామా, నిర్మించుకుంటున్నామా పరిశీలన చేసుకుందాం. ఆ కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.